సో హాయ్ గైస్, అస్సలం అయికం, నమస్తే, వెల్కమ్ టు మై అనదర్ బ్లాగ్. సో గైస్, ఇది ఏదైతే ఇన్స్టాగ్రామ్లో వైరల్ అవుతుందో న్యూస్లో కవాబన్ గురించి మాట్లాడడానికి వచ్చాను. సో 10 డేస్గా అది వైరల్ ఉందిగా. అతను న్యూస్ రిపోర్టర్ వచ్చేసి రాంగ్ చెప్పాడు టోటల్లీ. సో దాని గురించి మాట్లాడడానికి వచ్చాను. నాది వచ్చేసి కర్నూల్. ఆ కవాబన్ అమ్మారు కదా, అతనిది కూడా కర్నూలే. వల్లి అంట అతని నేమ్. అతనిది కాంటాక్ట్ నెంబర్ ఎవరికన్నా తెలిస్తే ఒకసారి షేర్ చేయండి, నేను మాట్లాడతాను అతనితో. సో న్యూస్లో వచ్చేస్తే మెయిన్గా ఈ లేడీ ఎవరు, లేడీతో మాట్లాడిచ్చారు. ఈ లేడీ ఎవరు, ఆ లేడీకి మైక్ ఎందుకు ఇచ్చారు? అన్న మీరు మమ్మల్ని అందరినీ తినమంటారు కదా, మీరు ఎందుకు ఈ తింటలేరు? లేడీకి మైక్ ఎందుకు ఇచ్చారు? ఈ లేడీ ఎవరు అసలు? అప్పుడప్పుడు తింటున్నావు, డైలీ చిన్న పిల్లలు పెద్దోళ్ళు తింటున్నారు. దానివల్ల మళ్ళీ ఎందుకట్లా? ఇంకా నీకేం క్లారిటీ కావాలి? అతను తిని చూపించారు కదా అంతా బాగా నీకు. చూడండి ఒకసారి, మీరు వీడియో ప్లే చేస్తాను చూడండి ఒకసారి. సో నెక్స్ట్ వచ్చేసి ఈ ట్రాన్స్జెండర్ ఉంది కదా, ట్రాన్స్జెండర్కి ఏం అవసరం? మన స్వీట్ షాప్ లో 100 రూపీస్ పెడితే ఇక ఇంత కూడా రావట్లేదు. సో 100 రూపీస్కి 1 స్పూన్ కవ్వ కూడా రావడం లేదంట. సో 100 రూపీస్కి పావు కిలో కవ్వ ఇప్పిస్తాను నేను నీకు. వస్తావా కర్నూలుకి? 100 రూపీస్కి పావు కిలో ఇప్పిస్తాను, స్పూన్ కాదు. తను ఏమో పూర్ పీపుల్, అతని వర్క్ అతను ఏమో చేసుకుంటాడు, న్యూస్ రిపోర్టర్ పోయి మొత్తం అతనికి. రియల్ పాలకోవేనా కాదు కదా. ఇలాంటిది తింటే మనకి ఏమైంది? మనందరి పిల్లలకే గాని పెద్దలకే అని అక్క మీకు కూడా చెప్తున్నాను, నాది వచ్చేసి కర్నూలు. మీరు రండి కర్నూలుకి. అతను న్యూస్ రిపోర్టర్, ఆ లేడీ ఎవరైతే మాట్లాడారో తను కర్నూలుకి రండి. నేను మీకు అన్ని బేకరీస్, అన్ని షాప్స్ తిరిగి చూపిస్తాను ఎక్కడ ఎలా ఉంది అనేది ఐటమ్స్. ఇంకోటి, ముస్లిం అని ఎందుకు వచ్చింది అందులో? తను ఏదో అతని వర్క్ కోసం అతను పోయినారు, ముస్లిం అని పాయింట్అవుట్ చేస్తున్నాడు న్యూస్ రిపోర్టర్. సో న్యూస్ రిపోర్ట్ నీకే చెప్తున్నా, నువ్వు ఒకసారి కర్నూలుకి రా, నేను నీకు చూపిస్తా అన్ని షాప్స్ తిరిగి ఎక్కడెక్కడ ఏమున్నాయి అనేది, ఎక్కడ ఏం ఐటమ్ దొరుకుతుంది అనేది. మ్యానుఫ్యాక్చరింగ్ చెప్తున్నా కదా, మ్యానుఫ్యాక్చరింగ్ ఇక్కడ వచ్చేసి మీకు ఈరోజు రెడీ చేస్తే రేపు అయిపోతుంది. ఏ షాప్లో తిరిగినా నేను చూపిస్తాను, నీ దగ్గర ఉండి నేను చూపిస్తాను. నువ్వు ప్రతి షాప్లో తీసుకుపోయి చూపిస్తాను నీకు. ఈరోజు రెడీ అయితే రేపు ఈవినింగ్ వరకు అయిపోతుంది, ఈరోజు రెడీ చేస్తే రేపు ఈవినింగ్ వరకు అయిపోతుంది. ప్రతి ఐటమ్, బ్రెడ్ అయినా బన్ అయినా ఏదైనా నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నాను నీకు. రా, నువ్వు కర్నూలుకి రా.